జరిగే ఈ కార్యక్రమం గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఏంది ఇదంతా, నాకేం తెలియదు కదా అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ అన్న సంతర్పణ, ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగేది ఇది 14వ నెల, అంటే సంవత్సరం దాడి 2 నెలలు జరుగుతూ ఉంది. ఇది ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతోటి మళ్ళీ భజనలు పునఃప్రారంభించాడు కాబట్టి ఆ కృతజ్ఞతగా స్వామివారి ప్రసాదంగా నడిచిపోయే భక్తులకి మనం భోజనం పెట్టాలనే ఆలోచనతోటి చేస్తున్నది ఈ కార్యక్రమం. पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवासो भक्ताच्युतमनेशं भुवनत्रयम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ నాగరక్షక గోవింద. పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకుచక్రధరా చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. దేవుడు మనకిచ్చిన ఈ ప్రసాదాన్ని ఊరికనే వదులుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి మనం కూడా దేవుడి కోసం వస్తున్న భక్తులకి ఏదైనా చేయాలనే ఆలోచనతోటి 4 రాష్ట్రాల్లో ఉన్న మన భజన కళాకారులు సుమారు 1,00,000 మంది మన సభ్యత్వంలో ఉండి మొత్తం మనం అందరం కూడా ప్రతి గ్రామంలో మనకు తోచిన ఆర్థిక సహాయాన్ని మనతో పాటు మన గ్రామంలో ఉండే ప్రజలతో కూడా ఏపించుకొని ఈ తిరుపతిలో జరిగే ఈ కార్యక్రమాన్ని బృహత్తరంగా ప్రతి నెల జరపాలని చెప్పి ఆలోచించి ప్రతి భజన ఉన్న గ్రామంలో భజన బృందాలు ఊరూరా తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళు తీసుకువచ్చిన డబ్బులతోటే ఇక్కడ తిరుపతిలో ఈ ప్రతి నెల అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి నెల 1000 మందికి నిర్విఘ్నంగా జరుపుతున్న గొప్ప చరిత్ర మన భజన కళాకారులు. వెంకటేశ్వర స్వామి ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వాడవాడలా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని గురించి, అదే విధంగా హిందూ మతాన్ని గురించి మీరు ప్రతి దగ్గర పోయేసి ప్రతి విలేజ్లో పోయి మీ కోలాటం ద్వారా కానీ ఏదో ఒక రూపంలో హిందూ మతాన్ని ప్రచారం చేస్తూ
వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టతని ప్రతి వాడవాడలా తీసుకెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాస్తవంగా చెప్పాలి అంటే ఇది మనకి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఒక వ్యక్తి కలుసుకుంటే, ఒక వ్యక్తి నేను ఏదో ఒక కార్యక్రమం చేయాలా, ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమం చేయాలా అని చెప్పి కలుసుకుంటే ఆ వ్యక్తి ఎంతవరకైనా నిబద్ధతతో, ఒక అంకితాభావంతో ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళచ్చు అనే దానికి ఉదాహరణ యాదగిరి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఒక చిన్న కార్యక్రమం చేయాలని చెప్పి వచ్చినటువంటి వ్యక్తిగా నాకు పరిచయం మొట్టమొదట. ఈరోజు ఆయన దేశంలోనే ప్రతి దగ్గర, ప్రతి రాష్ట్రంలో కూడా, నేను ఈ మధ్య ఒకసారి చూసా, ఉత్తరప్రదేశ్ అనుకుంటా, ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే మనకు తిరుపతికి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఖండాలు దాటి కూడా, అంటే మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కాకుండా దేశాలకు కూడా విస్తరించే విధంగా ఆయన ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు చేస్తూ ఇతర దేశాలలో కూడా ఈ కార్యక్రమాలు చేసే స్థాయికి ఆయన ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆ శక్తిని, ఆ ఓపికని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ఎక్కడెక్కడి నుండో వ్యయ ప్రయాసలకు ఓర్చి మీరు నమ్మిన సిద్ధాంతం కోసం మీరు ఇక్కడికి వచ్చినారు. మీ అందరికీ కూడా మా వల్ల అయినటువంటి సహాయ సహకారాలు మేము ఎల్లప్పుడూ యాదగిరి ద్వారా అందిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ